సహాయక స్మోక్, ఈ బాలకులు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారు? సైతాన్ గురుగారు, దేహానికి బుద్ధికి ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని ప్రాణులు ఆనందంతో ఉండేటప్పుడు సంతోషంగా ఉంటాయి. కానీ నా ముందు ఎవరైనా సంతోషంగా ఉంటే నేను అసలు ఒప్పుకోను. నేను వీళ్ళందరూ దుఃఖంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిగతా వాళ్ళు బాధపడటం చూస్తుంటేనే నాకు ఆనందం వస్తుంది. బాలకులారా, ఇలా రండి. నేనే రాక్షసుడు సైతాన్ సింగ్. మిగతా వాళ్ళు దుఃఖంలో ఉంటే నా మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇదే నా స్వభావం. ఇది ఒక విశేషం. ఇది మంచి గుణం కాదు, దీన్ని చెడ్డ గుణం అంటారు. బాలక్, నువ్వు విశేషంగా అనుకుంటున్నావో అవగుణం అనుకుంటున్నావో, కానీ నేను ఇలాగే నడుచుకుంటాను. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నేను ఇప్పుడు మీ అందరిలోనూ నా రాక్షస తత్వాన్ని మీలో ఉంచబోతున్నాను. కొద్ది క్షణాల్లోనే మనం అందరం ఉత్సాహం అనే దాంట్లో మునిగిపోబోతున్నాము. తయారవ్వండి పిల్లలు. మీరంతా మీ కళ్ళు మూసుకోండి, దేన్ని ఎవరు చూడకండి. పిల్లలు చూసారా ఎలా చెడిపోయారు? పిల్లల్ని ఎలాగ చెడిపేసానో చూడండి. అసంభవం, మనతో పాటు ఉన్న వాళ్ళకి రాక్షసత్వం పూర్తిగా వ్యాపించింది. మిత్రులారా, రండి, ఆశ్రమానికి నిప్పంటిద్దాం. బాగా సరదాగా ఉంటుంది. అవును, ఆశ్రమానికి నిప్పంటిద్దాం. ఆనందంగా ఉంటుంది. వద్దు, మీరు అలా చెయ్యకూడదు. వెనక్కి తగ్గుతూ ఉండు, కానీ మేము అలాగే చేస్తాం. మమ్మల్ని ఎవరు ఆపగలరు? మీరు బాణాలు వేయండి. ఇక చాలా ఆపండి. మీ మానసిక స్థితి ఇప్పుడు అస్సలు బాగోలేదు. ఎవరైనా ఇంకో అగ్నిబాణం సంధిస్తే అప్పుడు తెలుస్తుంది. ఏమిటి మీరు చేసేది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు తెలియదు నొక్కులా. రండి. బాలగులారా, మీరు ఏమి చేయరు? వాళ్ళ గురువుని ఎలాగ తాడుతో కట్టేశారో. గురుగారు, మేము ఇక్కడ గోలగోలు చేస్తున్నాం. అలా చేస్తే మాకు ఆనందం ఎక్కువ అవుతుంది. అందువల్ల మేమిప్పుడు ఆశ్రమానికి నిప్పంటించబోతున్నాం. ఏంటి, మీరు సుయా సమరంలో ఉన్నారా? ఇది ఏంటి కార్యం? యుధిష్ఠిరా, ఇప్పుడు ఏం జరిగింది? గురుదేవా, ఒక భయంకరమైన రాక్షసుడు శైతాన్ సింగ్ సమస్త మానవ జాతికి తన రాక్షసత్వాన్ని అంటించి ప్రబలేలా చేశాడు. దాని ఫలితంగా ఈ రోజు వీళ్ళంతా ఈ విధంగా ఉన్నారు. తనకు సంతోషంగా ఉన్న మనుషులంటే అస్సలు నచ్చదు.
సహోదరులారా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ముందుగా మనం విద్యార్థులందరినీ ఆశ్రమం దగ్గర నుంచి కాస్త దూరంగా తీసుకువెళ్ళిపోవాలి. విషయపు సహోదరులారా, మీరు సంతోషంగా ఉండాలి కదా, కాబట్టి నాతో యుద్ధం చేయండి. పూర్తి సంతోషాన్ని ఒకేసారి నేను మీకు ఇస్తాను. మీ బలమేంటో చూపించండి. నువ్వు చెప్పినట్టే యుద్ధం జరగనివ్వు. ముగింపు యుద్ధ భూమిలోనే తెలుస్తుంది. దాడి చేయండి. వీళ్ళ ఓటమిని చూసి నా మనసు చాలా సంతోషిస్తోంది. మీరు మీ పనిని అలాగే చేస్తూ ఉండండి పిల్లలు. మిగతా వాళ్ళ దుఃఖంలోనే మన సుఖం దాగి ఉంది. వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టండి. వాళ్ళు పడే బాధలోనే మన ఆనందం నిండి ఉంది. హస్తినాపురానికి యువరాజుని, దురదృష్టుడి పుత్రుడు దుర్యోధనుడిని నదులకు తోసింది ఎవరు? నిజం ఇప్పుడే బయటికి వస్తుంది. రాక్షస గుణం వల్ల అహంకారి దుర్యోధనుడు తననే మర్చిపోయాడు. బాలకులారా, మీరు ఈ తప్పుని ఎందుకు చేశారు? మీరు ఈ బాలకుల్ని నా వశం నుంచి ఎందుకు విడుదల చేశారు? వీళ్ళని మళ్ళీ నా వశపరుచుకోవటం అనేది నేను చిటికి వేస్తే అయిపోతుంది. అకలం బకలం గాచ్ కబాలా, పిల్లల్ని ఎలాగ పాడు చేస్తానో చూడండి. సోదరులారా, మీరంతా వెంటనే మీ కళ్ళను మూసుకోండి. లేదంటే ఆ రాక్షసుడు మళ్ళీ మిమ్మల్ని తన వశపరుచుకోగలడు. అకలం బకలం గాచ్ కబాలా, పిల్లల్ని ఎలాగ పాడు చేస్తానో చూడండి. వద్దు.
ఏంటిది? ఎవరైనా ఈ నాగల నుంచి నన్ను కాపాడండి. సహాయ గురుగారు, నేను ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే నేను పామును చూశానంటే నాకు చాలా భయం వేస్తుంది. సహాయ, నాకు ఏమన్నా పాము మిత్రుడు అనుకుంటున్నావా? బాలకులారా, ఈ పాము నుంచి నన్ను విడిపించండి. పావులంటే నాకు చాలా భయం. నిజానికి మీరు ఇప్పుడు దుఃఖంలో తేలిపోతున్నట్టున్నారు, కానీ మీరు ఏడవడం లేదే. నాకు ఏడుపు వస్తుంది. ఈ పావును చూస్తుంటే ఎంత భయంకరంగా ఉందో తెలుసా? నన్ను కాపాడండి. భయాన్ని చూసి మా అందరి మనసులు బాగా సంతోషంగా ఉన్నాయి. మేము ఈ సంతోషాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాం. సంతోషమైన విషయం ఏంటంటే నా దగ్గర చాలా విధాల బాణాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఆ విషయం తెలుసా? ఏంటి? వద్దు వద్దు, ఇప్పుడు ఇంకో బాణాన్ని వదలొద్దు. నాకు అర్థమైంది. మిగతా వాళ్ళ దుఃఖాన్ని చూసి ఆనందపడకూడదు. నన్ను క్షమించండి. గురుదేవా, దయచేసి నన్ను క్షమించి వాళ్ళకి చెప్పండి నన్ను ఈ పాము నుంచి విడిపించమని. నేను ఒప్పుకుంటున్నాను. ఇక మీదట నేను మిగతా వాళ్ళని దుఃఖం పెట్టి ఆనందపడను. ధన్యవాదాలు. మీరు చాలా తెలివైన బాలకులే. మిమ్మల్ని కలిసినందుకు నాకు ఎలాంటి సంతోషం లేదు. నేను వెళ్ళిపోతున్నాను. సహాయం వచ్చేరా, పారిపోదాం.